ఏపీ వ్యాప్తంగా జూడాల సమ్మె కొనసాగుతోంది. తమ 3 ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదని జూడాల నేతలు ఆరోపిస్తున్నారు. స్టైఫండ్ కనీసం 20 నుంచి 30% వరకు పెంచాలని, సీనియర్ రెసిడెంట్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఎంఎస్సీ, పీహెచ్డీ అర్హతలతో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాల్లో అవకతవకలు ఉన్నాయంటూ కోర్టును ఆశ్రయించినట్లు జూడాల నేతలు తెలిపారు. 8 నెలలుగా వినతులు ఇచ్చినా స్పందన లేకపోవడంతో సమ్మెకు దిగామని, ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపించారు. తమ డిమాండ్లపై స్పష్టమైన హామీ వచ్చే వరకు సమ్మె కొనసాగిస్తామని జూడాల నేతలు స్పష్టం చేశారు. ఎంఎస్సీ, పిహెచ్డీ వాళ్ళని ఇప్పుడున్న సినారియోలో కావాల్సినంత మంది పూల్ ఆఫ్ ఎండి గ్రాడ్యుయేట్స్ ఉన్నా సరే ఎంఎస్సీ, పిహెచ్డీ వాళ్ళని ఇంకా రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. దాంట్లో మాకు ప్రధానంగా 4 కాంపోనెంట్స్ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నానండి. ఫస్ట్ థింగ్ అనేది ఎలిజిబిలిటీ అండి. ఎప్పుడైనా సరే మీరు ఎంఎస్సీ, పిహెచ్డీ చేసి మీరు ఎలిజిబుల్ అవ్వాలి అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్కి ఫస్ట్ థింగ్ మీరు టీచర్ ఎలిజిబిలిటీ టీఈక్యూ అనే దాన్ని టీఈక్యూ ఎన్ఎంసీ 2025 ప్రకారం మీరు ఉండాలండి. దాంట్లో మీరు పిహెచ్డీ అనేది రెగ్యులర్ గా ఉండాలి, ఇన్ క్యాంపస్ లో చేయాలి. డిస్టెన్స్ లో చేస్తాము లేకపోతే పార్ట్ టైం చేస్తాము అనేది ఖచ్చితంగా ఉండకూడదు. కాకపోతే ఈ మధ్య జరిగిన రిక్రూట్మెంట్ 2026 ఏదైతే ఉందో అందులో మేము చేస్తున్న ఎంక్వైరీ ప్రకారం కొంతమందికి డిస్టెన్స్ లో పిహెచ్డీ చేసినా కూడా వాళ్ళు గవర్నమెంట్ కి విల్ఫుల్ గా రాంగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇప్పుడున్న కూడా ఎమర్జెన్సీ సర్వీస్ ఆపలేదు. 8 నెలల నుంచి గవర్నమెంట్ కి రిప్రజెంటేషన్స్ కంటిన్యూ ఇస్తూనే ఉన్నాము. చాలా సార్లు మాకు వర్బల్ అష్యూరెన్సెస్ మాత్రమే వచ్చాయి, డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ ఏది రాలేదు. అండ్ మేము స్ట్రైక్ నోటీస్ ఇచ్చింది, అందరూ గమనించాల్సింది ఏంటంటే స్ట్రైక్ నోటీస్ ఇచ్చింది జూలై 21వ తారీఖు. మేము గవర్నమెంట్ కి 14 రోజులు గడువు ఇచ్చాము. మేము స్ట్రైక్ చేస్తాం 14 రోజుల లోపల మాకు మా సమస్య తీర్చకుంటే చెప్పాము. దాని తర్వాత మళ్ళీ ఒక వారం ఆగాము. దాని తర్వాత దశల వారీగా చేసాం స్ట్రైక్ అనేది. ఫేజ్ 0, ఫేజ్ 1, ఫేజ్ 2 అని, ఫేజ్ 3 అని అలా దశల వారీగా చేసాం. ఎమర్జెన్సీ సర్వీసెస్ అనేది 4th ఫేజ్ లో వచ్చింది, ఫేజ్ 3 లో వచ్చింది. అంతేగాని ఎమర్జెన్సీ సర్వీసెస్ అనేది ఫస్ట్ ఆప్షన్ పెట్టలేదు. ఇక్కడ కూడా ఎమర్జెన్సీ సర్వీస్ ఆపలేదు. 8 నెలల నుంచి